డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ పద్ధతి ద్వారానే మనకు గ్యాస్ సబ్సిడీ డబ్బులైనా, ప్రభుత్వ పథకాల డబ్బులైనా, స్కాలర్షిప్ డబ్బులైనా ప్రభుత్వం మన అకౌంట్ లోకి జమ అయితే చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మనకు మన ఆధార్ కార్డ్ నంబర్ పై అయితే అమౌంట్ పంపడం అయితే జరుగుతుంది. సో అలా పంపించిన అమౌంట్ అయితే మన ఆధార్ కార్డ్ కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో ఆ అకౌంట్ లోకి అయితే అమౌంట్ అయితే జమ అయితే అవుతాయి. సో ఇక్కడ ఒకవేళ మన ఆధార్ కార్డ్ ఇన్యాక్టివ్ లో ఉన్నా లేదా మన ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ లేకుండా అలాంటప్పుడు మనకు ఈ అమౌంట్ అనేది రాదు. ఆ అమౌంట్ అనేది బౌన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అందువల్ల మన ఆధార్ కార్డ్ అనేది యాక్టివ్ లో ఉండాలి. అదే విధంగా మన ఆధార్ కార్డ్ కి ఖచ్చితంగా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉండాలి. అలాంటప్పుడే మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా అమౌంట్ అనేది పొందవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు ఆన్లైన్ ద్వారా మన ఆధార్ కార్డ్ యాక్టివ్ లో ఉందా, ఇన్యాక్టివ్ లో ఉందా అని ఎలా తెలుసుకోవాలి, అదే విధంగా మన ఆధార్ కార్డ్ కి ఏదైనా బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలని పూర్తి ప్రాసెస్ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ముందుగా మనం మన ఆధార్ కార్డ్ యాక్టివ్ లో ఉందా, ఇన్యాక్టివ్ లో ఉందా అని తెలుసుకుందాం. సో దానికోసం మన మొబైల్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి myAadhar.uidi.gov.in సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేయగానే ఈ విధంగా మనకు ఆధార్ కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఆధార్ కార్డ్ యాక్టివ్ లో ఉందా, ఇన్యాక్టివ్ లో ఉందా తెలుసుకోవడానికి చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నంబర్, అదే విధంగా క్యాప్చా ఫిల్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఫిల్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడవచ్చు మన ఆధార్ అనేది ఎగ్జిస్ట్ లో ఉంది అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు రైట్ మార్క్ కూడా చూపించడం జరుగుతుంది. దాని తర్వాత ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. దాని తర్వాత మన ఆధార్ కార్డ్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. మన ఆధార్ కార్డ్ లో ఉన్న ఏజ్ బ్యాండ్, అదే విధంగా జెండర్, అదే విధంగా స్టేట్, అదే విధంగా మొబైల్ నంబర్ కూడా ఇక్కడి నుంచి మనం తెలుసుకోవచ్చు మన ఆధార్ కార్డ్ కి ఏది లింక్ ఉందో. సో ఒకవేళ మీ ఆధార్ కార్డ్ ఇన్యాక్టివ్ లో ఉంటే అలాంటప్పుడు మీకు ఇక్కడ రైట్ మార్క్ అయితే చూపించదు. ఇక్కడ మీకు ఎక్స్ మార్క్ అంటే రాంగ్ మార్క్ అయితే చూపిస్తుంది. అలాంటప్పుడు మీ ఆధార్ కార్డ్ ఇన్యాక్టివ్ లో ఉన్నట్లు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డ్ ని ఆధార్ సెంటర్ కి వెళ్లి యాక్టివ్ చేయించాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీ ఆధార్ కార్డ్ యాక్టివ్ లో ఉంటే అలాంటప్పుడు మీరు నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో తెలుసుకోండి. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ ఇన్యాక్టివ్ లో ఉంటే అలాంటప్పుడు మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కి వెళ్లి మీ ఆధార్ కార్డ్ ని అయితే యాక్టివ్ చేయించుకోండి. సో నెక్స్ట్ మనం మన ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో ఎలా తెలుసుకోవాలనే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా మనం డాష్ బోర్డ్ లోకి అయితే వచ్చేస్తాము. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మన ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు లాగిన్ అవ్వడానికి మన ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. దాని తర్వాత కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి లాగిన్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ ఏ నంబర్ అయితే లింక్ ఉంటుందో ఆ నంబర్ పై ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అలా వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అయితే అయిపోతాము. సో ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ కి సంబంధించిన చాలా రకమైన సర్వీసెస్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మనం మన ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది తెలుసుకోవడానికి కిందకు స్క్రోల్ చేసే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని. దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లోడ్ అవ్వగానే ఇక్కడ చూడవచ్చు కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బిన్ డన్ అని ఇక్కడ రైట్ మార్క్ చూపిస్తుంది. సో దీని అర్థం మన ఆధార్ కార్డ్ అనేది ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది అని. ఆ బ్యాంక్ పేరు ఏంటో ఇక్కడ మనకు కింద అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు ముందుగా మన ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బ్యాంక్ నేమ్ అని మన ఆధార్ కార్డ్ ఏ బ్యాంక్ అకౌంట్ కి అయితే లింక్ ఉందో ఆ బ్యాంక్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది యాక్టివ్ లో కూడా ఉంది అని చూపిస్తుంది. దీని అర్థం మన ఆధార్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్ గా మన బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది. దానితో పాటు దాని యొక్క స్టేటస్ కూడా యాక్టివ్ లో ఉంది అని చూపిస్తుంది. దానితో పాటు లాస్ట్ అప్డేటెడ్ డేట్ అని ఒక డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ డేట్ అనేది మన ఆధార్ కార్డ్ అనేది మన బ్యాంక్ అకౌంట్ కి ఏ డేట్ న లింక్ అయిందో ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. సో దీనితో ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది మన ఆధార్ కార్డ్ అనేది యాక్టివ్ లో ఉంది. దానితో పాటు మన ఆధార్ కార్డ్ కి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ ఉంది. అలా లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ పేరు కూడా మనకు ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకు రావాల్సిన ఏ ప్రభుత్వ పథకాల డబ్బులైనా, స్కాలర్షిప్ డబ్బులైనా, గ్యాస్ సబ్సిడీ డబ్బులైనా మనకు ఈ బ్యాంక్ అకౌంట్ లోకి జమ అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం అలా వచ్చిన అమౌంట్ ని ఈ బ్యాంక్ అకౌంట్ లో చెక్ చేసుకున్నట్లయితే మనకు అమౌంట్ అయితే ఖచ్చితంగా క్రెడిట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఎవరికైతే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉండదో వాళ్ళకి ఇక్కడ ఖాళీగా అయితే కనిపిస్తుంది నల్లని. సో అలాంటప్పుడు వాళ్ళకు ఇక్కడ ఎక్స్ మార్క్ అంటే రాంగ్ మార్క్ కూడా చూపిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకున్న ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ని ఆధార్ తో అయితే మ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మ్యాపింగ్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఒక
వీడియో కూడా నేను చేశాను. దాని యొక్క లింక్ మీకు పైన ఐ బటన్ లో అదే విధంగా కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. అక్కడి నుంచి ఆ వీడియో చూసి మీరు కొత్తగా మీ ఆధార్ కార్డ్ ని బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ మీకు ఆల్రెడీ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ని కాక వేరే బ్యాంక్ అకౌంట్ ని మార్చుకోవాలన్నా కూడా ఆ ప్రాసెస్ కూడా మీకు ఆ వీడియోలో దొరుకుతుంది. ఒకవేళ మీకు ఆన్లైన్ ద్వారా చేసుకునే అవకాశం లేకపోతే అలాంటప్పుడు మీరు మీ బ్యాంక్ కి వెళ్లి, అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ కి వెళ్లి మీ ఆధార్ కార్డ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ తో మ్యాపింగ్ చేసుకున్నా కూడా మీరు సక్సెస్ఫుల్ గా మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో అలా చేసుకున్న తర్వాతే మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులైనా స్కాలర్షిప్ డబ్బులైనా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా మన ఆధార్ కార్డ్ యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా అని, అదే విధంగా మన ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా అని తెలుసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేదైతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.